రైట్ రైట్ మానవరావు గారు, అంటే ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది సరే మీరు తొందరపడి చెప్పారా? నో తొందరపడి కాదు. 2018లోనే మేము ఆ ఎలక్షన్ అప్పుడు ముందస్తు ఎలక్షన్ అప్పుడే మేనిఫెస్టోలో పెట్టినాం, అది తయారు కూడా చేసినాం. కానీ అప్పుడు మేము అధికారంలో రాలేకపోయాను. జాబ్ క్యాలెండర్ తయారు చేయడం అంటే చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. కేంద్రంలో జరిగే పరీక్షలు క్లాష్ కాకుండా, రాష్ట్రంలో పరీక్షలు కూడా ఏది మళ్ళీ క్లచ్ కాకుండా ఇయర్ వైజ్ గా విద్యార్థి ఒక నిరుద్యోగుడు 5-6 ఎగ్జామ్స్ రాసినప్పుడు పెడితే రాయలేడు కదా. ఇక్కడ బాధ ఏంటంటే ఇక్కడ ఆ జాబ్ క్యాలెండర్ కనుక పెడితే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయో ఎట్లనో మేము చెప్తాం. అసలు ఈ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో కలిపి సుమారు 11 లక్షల మంది ఉన్నారు. పెన్షనర్లు కూడా 2 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. అంగన్వాడీ, హోంగార్డులు, వీళ్ళు కలిపి పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులు వచ్చేసి 3.5 లక్షల మంది ఉన్నారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కలిపి 3.5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు పదవీ విరమణ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసివేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది, మూసివేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు 12,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. మళ్ళీ అది ఉద్యోగాల క్యాలెండర్లో ఆ ఉద్యోగాలు ప్రవేశపెడతారు. ఒకవేళ ఈ డిఎస్సిలో కలపకపోతే, వాయిదా వేయకపోతే వెంటనే ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో మళ్ళీ 12,000 20,000 ఉద్యోగాలు వస్తాయి. అసలు కొట్లాటే ఉండదు. ఆ ఉండదు కాబట్టే వీళ్ళు అగ్గి మీద గుగ్గిలం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే బరాబర్ 2 లక్షల ఉద్యోగాలు చూపిస్తాం. 90 కార్పొరేషన్లు ఉన్నాయి, అందులో ఉద్యోగాలు అడిగిపోయినవి భర్తీ ముత్తుకున్నాం మేము. ఆ రోజు యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ చేయమన్నాం. అసలు దాని గురించి పట్టించుకోలేదు, ఎట్లా భర్తీ అవుతానో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ 2 లక్షల ఉద్యోగాలు మేము చూపిస్తాం. మీకు తెలియకపోవచ్చు, ఇంకా మీరు అధికారం కోల్పోయినా కానీ ఎక్కడ ఏ ఉద్యోగాలనే కూడా మీరు లెక్కలు చెప్పలేకపోతున్నారు. మేము చెప్తాం, మాకు అవగాహన ఉంది, స్పష్టంగా అవగాహన ఉంది. వీళ్ళు 10 ఏళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు 2,30,000 శాంక్షన్ అయితే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు వీళ్ళు. 1,60,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో, అది కూడా. కానీ మేమేమంటున్నాం, అసలు నియామకాల పునాదుల మీద ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. నియామకాల కొలువుల కోసమే మా ఉద్యోగాలు మాకు కావాలి అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమ ముఖ్యమంత్రి అయ్యి నిరుద్యోగులను దగ్గర రానిచ్చారా? చెప్పండి. ఎన్ని చేత్కారాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కేసులు, ఎంత జరిగింది, ఎంత రచ్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎంత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, స్వేచ్ఛగా వెళ్ళారు నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థులు. మా బాధ ఇదని. మీ దగ్గర పోయినరా ఎప్పుడన్నా? అట్లా జరిగిందా? మీరే చెప్పారు కదా ఉద్యోగాలు ఇచ్చినామని, 2,32,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు కదా. కింద బడి మీద బడి కోర్టు వివాదాలతో మేము పొట్లాడంగా ఎవరేసారు కేసులు? చేయంగా ఎవరేసారు? మీరే కదా కేసులు వేసింది, మీరే కదా జూనియర్ కాలేజ్ లెక్చరర్ రెగ్యులరైజేషన్ చేసింది ఎవరు? కాదు కేసులు వేసింది ఎవరు? అది కూడా చెప్పండి. నిరుద్యోగులు అంటే ఇష్టం లేదు. ఓహో అట్లనా? అందుకే మేము ఏ గ్రౌండ్ లో ఆయనకు అవమానం జరిగింది, దానికి 10 ఏళ్ల కింద తెలంగాణ తెచ్చింది మేము. తెలంగాణ వచ్చింది మరి అట్లంటే తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది చెప్పండి? చేయబట్టే కదా, నిరుద్యోగులకు అన్యాయం చేయబట్టే ఓడిపోయింది. ప్రవళిక చనిపోతే ప్రవళిక చావును కూడా వీళ్ళు కించపరిచే విధంగా చేశారు. ప్రవళిక చనిపోయింది ఉద్యోగాల కోసం కాదు. ఈ విధంగా నిరుద్యోగుల చావుల్ని కించపరిచారు కాబట్టి ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా జ్ఞానోదయం కావట్లేదు. ఈ రోజు వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంది? ఇవాళ ఎలక్షన్లు వరుసగా వచ్చేసరికి 6 నెలలు అయింది, ఎలక్షన్లు వచ్చినాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్నా మేము మేల్కోబోతున్నాం, ముందే భర్తీ చేయబోతున్నాం. అరే తినబోతూ కూడా ఆగలేకపోతారు వీళ్ళు. కావాలని ఏముండదు కాబట్టి ఈ అంశం మీద అంటే దీనేంది కొన్ని అంశాలు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ అన్ని పక్కదారి పట్టాలి. ఈ పక్కదారి పట్టాలి కాబట్టి ఈ అంశాన్ని పైకి తేవాలనేటువంటి కుట్రతో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఈ కుట్రల్ని పటాపంచలు చేస్తాం. ఇది 100కు నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల పక్షాన ఉంటది. జాబ్ క్యాలెండర్ వస్తుంది, అసలు వీళ్ళు మాట్లాడటానికి అవకాశమే ఉండదు. ఇక బీజేపీ వాళ్ళ గురించి నేను చెప్తున్నా. వారు వచ్చి ఇక్కడ చిలక పలుకులు పలుకుతున్నారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలని మోడీ గారు అన్నారు. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలని అసలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 1,70,000